అప్పుడు ఢిల్లీలో సార్ ఇనిషియేట్ తీసుకున్నాం సత్యకుమార్ బీజేపీ వాళ్ళు సెంట్రల్ మనకు కేంద్రీయ విద్యాలయ శాఖ ఇచ్చాడు కేంద్రీయ విద్యాలయ శాఖ రాజన్న రాజన్న ఇప్పుడు సార్ కొడితే బాబు ఇట్లా వల్ల ఇట్లా వల్ల ఓకే రండి కదా తీసారు శ్రీకాంత్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి మొత్తం అందరికి ఫోన్ చేసేసాడు. మాట ఇచ్చినా కదా నీకు మాట మొత్తం అన్నీ రాసిపెట్టి ఏది మిగతా బుక్కల మీద రాసి ఎట్లా కాసుకన్నా మనం ఇది చేయాలా సాధించుకుంటాం. మాకు బాధ అనేది ఉంటుంది. మనకు మా కోసం మాట్లాడిన మనిషి పైన మాకు లోపల ఎప్పుడు వచ్చాము. మీకు బంధువు అయ్యా సూచనలు దయచేసి బయటికి పండి. సూచనలు బయటికి పడినా దయచేసి
అమ్మా దయచేసి బయటికి పండి అమ్మా. దయచేసి బయటికి పండి చూసిన कौन लड्डू अन्नत పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు ఈరోజు రాయచోటి నియోజకవర్గానికి రావడం జరిగింది. మాకు నిజంగా అందరికీ కూడా ఒక పండగలాగా ఒక సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో ఈ ప్రాంత యొక్క ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా పోరాడుతున్నాడు అటువంటిది చిన్న వయసులో నిజంగా నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో గర్వంతో చెప్తుంటారు. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో జరిగిన అవతవకల పైన కానీ, రైతుల సమస్యల పైన కానీ, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే లైన్ గురించి కానీ, ప్రతి అంశం పైన క్షుణ్ణంగా పార్లమెంట్లో ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు, ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇలాంటి అంశాలని ఎంత సుదీర్ఘంగా ప్రస్తావించి దేశంలో మన్ననలు పొందారు. ఆ రకంగా మేమందరం కూడా ఆయనకు అన్ని రకాల తోడుగా ఉండాలి అని చెప్పి ఎల్లప్పుడూ కూడా ఆయన తోడుగా ఉండాలనుకుంటున్నాం. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారు. గత 5 సంవత్సరాలు ఎన్నో రకాలుగా సహకారం అందించడమే కాకుండా ఇప్పుడు పోయిన సంవత్సరంలో కూడా తన యొక్క గ్రాంట్ నిధులను వాటా కంటే కూడా ఎక్కువగా రాయచోటి నియోజకవర్గానికి తను అన్ని రకాల ఫండ్స్ ఇవ్వటము, ఇక్కడ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా తోడుండడం మాకందరికీ చాలా సంతోషదాయకం. ఈరోజు కొన్ని సంఘటనలు ఏదైతే రాయచోటిలో జరిగినాయో, ఒక బీసీ నాయకులపైన దాడి, ఇవన్నీ కూడా తను తెలుసుకొని ఈరోజు వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ నాయకులతో కూడా కలవడం జరిగింది.